సిద్దిపేట జిల్లాలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. వారిని సిద్దిపేట జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మను చౌదరి సస్పెండ్ చేశారు. 2 రోజుల క్రితం సిద్దిపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి నిర్వహించిన మీటింగ్లో ఐకేపీ, ఈజీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. వారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వెంకటరామిరెడ్డి, సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డిపై ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేను కంప్లైంట్ రేజ్ చేసి ఎవరి లాగిన్ చూసింది ఫస్ట్ ఏమీ రాయరా ఏమి లేదు కదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు జస్ట్ ఇది ఫార్మాట్ దగ్గర అవైలబుల్ ఉందా లేదు కేసు నమోదు చేసుకున్న సిద్దిపేట 3 టౌన్ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నట్టు గుర్తించారు. 40 మంది ఐకేపీ, 66 మంది ఈజీఎస్ ఉద్యోగులను ఎన్నికల నిబంధన మేరకు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు జస్ట్ ఇది ఫార్మాట్ దగ్గర అవైలబుల్ ఉందా లేదు నేను కంప్లైంట్ రేజ్ చేసి ఎవరి లాగిన్ చూసింది ఫస్ట్ ఏమీ రాయరా ఏమి లేదు కదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు జస్ట్ ఇది ఫార్మాట్ దగ్గర అవైలబుల్ ఉందా లేదు సిద్దిపేటలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సుభాష్ మనకు అందిస్తారు. సుభాష్. లక్ష్మీదుర్గ సిద్దిపేట మెదక్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, మాజీ కలెక్టర్ వెంకటరామిరెడ్డి 2 రోజుల క్రితం సిద్దిపేటలోని ఒక ఫంక్షన్ హాల్లో సీక్రెట్ గా ఉద్యోగులతో, ప్రభుత్వ ఉద్యోగులతో మీటింగ్ నిర్వహించి ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఈ మీటింగ్ లో ఈజీఎస్ సంబంధించి అదేవిధంగా మరికొంతమంది ఐకేపీ ఉద్యోగులు కూడా మొత్తం 106 మంది ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నట్టుగా గుర్తించారు. ఈ మీటింగ్ సంబంధించిన వివరాలు బయటకు పోవడంతో జిల్లా ఎన్నికల అధికారులు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన మేరకు గత 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి మిక్కిలేని మణి చౌదరి దీని మీద విచారణ జరిపి మొత్తం 106 మంది ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నట్టుగా, నిబంధనలకు విరుద్ధంగా పాల్గొన్నట్టుగా గుర్తించి వారందరినీ కూడా నిన్న సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా కలెక్టర్ జారీ చేశారు. ఈ ఐకేపీకి సంబంధించి 40 మంది ఉద్యోగులు ఉంటే మరో ఈజీఎస్ ఉద్యోగులు 66 మంది ఉన్నారు. ఈ మొత్తం మందిని కూడా ఒక్కసారిగా సస్పెండ్ చేసి ఎన్నికల విషయంలో నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కూడా కఠిన చర్యలు తీసుకోక తప్పదని చెప్పేసి కలెక్టర్ మను చౌదరి పరోక్షంగా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ సంబంధించి విస్తృత సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశం కావడం అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సుభాష్.